వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఏమి రేట్లండి, అసలు ఏం కొందామన్నా భయం వేస్తుంది. వచ్చిన డబ్బులు వచ్చినట్టే అలా ఖర్చు అయిపోతున్నాయి. రేట్లన్నీ విమానం మూత మోగిస్తున్నాయి. మీ ఫీలింగ్ అదే కదా? పెట్రోల్ కొనాలన్నా, బియ్యం కొనాలన్నా, ఆఖరికి నీళ్లు కొనుక్కోవాలన్నా హై రేట్లు. వచ్చే ఇన్కమ్ కన్నా ఇచ్చే అవుట్ గోయింగ్ ఎక్కువ అయిపోయిందండి. కానీ పాండి ఉంది చూసారు, అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. మనకి ఇక్కడ బియ్యం ఎంత, దగ్గర దగ్గర 45-50 రూపాయలు కదా, కానీ అక్కడ 30 రూపాయలకే దొరుకుతుంది. వాటర్ ఎంత కొనుక్కుంటారు మీరు? ఒక క్యాను 30-35 రూపాయలు కదా, అక్కడ ఓన్లీ 2 రూపీస్. ఇంకా పెట్రోల్ ఇక్కడ 70 కదా, అక్కడైతే 30-40లో వచ్చేస్తుంది. అబ్బా, తొందరగా వెళ్ళి ఎక్కువ తెచ్చుకొని బిజినెస్ చేసేద్దామనే. అలాంటి పప్పులు ఉడకో. అది కేంద్రం పరిపాలించే ప్రాంతం. పాండి అంటే పాండిచేరి, తమిళనాడు సిస్టర్ స్టేట్ అండి. తమిళనాడుకి ఒకవైపు, కేరళకి ఒకవైపు అల్లుకుపోయింది పాండిచేరి. అక్కడ ఈ వారం అంతా మనం బస్ చేస్తున్నాం. మనం విందు వినోదం అక్కడే. అంటే టేస్ట్ ఆఫ్ ఇండియా పాండిచేరిలో ల్యాండ్ అయింది. అందుకే నేను ఆ గెటప్ లో వచ్చాను. సో ఈ వీక్ అంతా పాండిచేరి రెసిపీస్ తో అదరగొట్టేద్దాం. మరి ఫస్ట్ రెసిపీ ఏంటో చెప్పనా? మటన్ కోలా ఉరందై. ఇది మటన్ రెసిపీ, పేర్లోనే ఉంది కాబట్టి ఈజీగా పసిగట్టేయచ్చు. మరి ఎంత వెరైటీగా ఉంటుందో ఇప్పుడు మోనికా చేసి చూపిస్తదప్పా, చూడండప్పా. మటన్ కోలా ఉరుండైకి ఏదో మటన్ కర్రీ వండుతున్నా అనుకున్నారా? నో, చాలా డిఫరెంట్గా ఉంది. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇలాంటి రెసిపీ చేస్తున్నందుకు. ఓకే, వేపిన శనగపప్పు అంటారు కదండి, ఫ్రైడ్ చనా దాల్, దీని ఒక కప్పు తీసుకోండి. ఫస్ట్ దీంతోనే పని ప్రారంభిద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. సో మరి పౌడర్ చేసుకున్నామా? ఓకే, నేను డ్రెస్ చూసారా, చాలా వెరైటీగా చీర కట్టుకున్నాను ఈరోజు. ఇది పాండిచేరి స్టైల్ అన్నమాట. వాళ్ళు ప్లీట్స్ ఇక్కడ పెట్టుకుంటారు అండ్ ఇటువైపు వేసుకుంటారు పళ్ళు. బాగుందా? దీన్ని పాండిచేరి స్టైల్ అంటారు. ఎవ్రీ వీక్ డిఫరెంట్ స్టైల్. ఆ పౌడర్ని బౌల్లో వేసుకున్నాం కదా, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కాస్త అల్లం, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, లవంగాలు, యాలుకలు, సోంఫ్, గసగసాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి రాసుకుంటున్నారా? మర్చిపోతారు, ఎక్కువ ఉన్నాయి. కరివేపాకు, కొత్తిమీర, కాస్త సాల్ట్, అలాగే కాస్త ధనియాల పొడి. ఇవన్నీ మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేద్దాం. ఓకే, అది మిక్సీ అయింది. ఆ తర్వాత ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. అదేంటంటే ముందుగా
బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్. ఓకే, ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి. మటన్ని ఒకవేళ మీరు బోన్లెస్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి కీమా తీసేసుకోండి. అదైతే ఈజీ, గ్రైండ్ కూడా చేయవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. యాక్చువల్లీ రెసిపీలో అయితే మాత్రం బోన్లెస్ మీట్ అని ఉంది, అందుకే నేను బోన్లెస్ మీట్తోనే చేశాను. మీకు ఈజీగా ఉండాలంటే మిన్స్డ్ మీట్ అంటే కీమా తీసుకోండి. ఓకే, ఇందుకీ పాండిచ్చేరి గురించి చెప్పాలి కదా. ఒకవైపు తమిళనాడు, ఒకవైపు కేరళ పాండిచ్చేరికి దగ్గరలో ఉన్నాయి, బార్డర్స్లో ఉన్నాయన్నమాట. అలాగే ఇంకొక వైపు యానాం బీచ్ కూడా ఉంది. యానాంకి పాండిచ్చేరికి 8 hours జర్నీ అనమాట. అంటే యానాం అనగానే మనకి తెలుగు ప్రదేశం అది. సో దీనికి పాండిచ్చేరికి 8 hours జర్నీతో మనం పాండిచ్చేరిని రీచ్ అవ్వచ్చు. ఇంతేకాదు, పాండిచ్చేరికి 1st November 1954 ఇండిపెండెన్స్ వచ్చింది. వాళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించేవారంట. బ్రిటిషర్స్ నుంచి, ఫ్రెంచ్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నది మాత్రం November 1st, 1954. సో వాళ్ళకి కొంచెం ఫ్రెంచ్ రెసిపీస్ కూడా అలవాటు ఉన్నాయంట. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువగా స్టే చేసింది పాండిచ్చేరి కాలనీస్ లో స్టే చేశారంట. సో వెస్ట్రన్ కల్చర్ ని కాస్తో కూస్తో పాండిచ్చేరి వాళ్ళు అప్పట్లో అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, మరి ఇది మిక్స్ చేసుకొని బాగా చిన్న చిన్న ఉండలాగా చేసుకుని ఫ్రై చేయాలి. చూసారా, బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుంటా అన్నాను కదా, రెడీగా పెట్టుకున్నాను. కాకపోతే మరీ రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటే కుక్ అవ్వదేమో, ఇందులో మనం మటన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఆల్రెడీ బాయిల్ చేసిన మటనే కాబట్టి నీడ్ నాట్ వర్రీ. ఇలా కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఆయిల్లో వేద్దాం. ఓకే, ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలి, అంటే బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఒకసారి కలిపి చూసుకుందామా ఎంతవరకు ఫ్రై అయ్యాయో. వీళ్ళ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చాలాసార్లు పాండిచ్చేరి గురించి, వాళ్ళ ఫుడ్ గురించి విన్నాను. యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళు పాండిచ్చేరి వెళ్ళి అక్కడ విశేషాలన్నీ చెప్తే నాకే అనిపించింది నేను ఒకసారి వెళ్ళుంటే బాగును అని. నాకు పాండిచ్చేరి వెళ్ళడం కుదరలేదు, సో నేను ఎప్పుడు చూడలేదు కూడా పాండిచ్చేరి. కానీ బీచ్ ఏరియా ఉంటుందంట, బాగుంటుందంట. సో ఈసారి ట్రై చేస్తా, వీలైతే వెళ్తాను. ఓ, చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బా, చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నోరు ఊరుతున్నా మీకు కూడా. జస్ట్ కీమా ఉంటే సరిపోతుంది, ఈరోజు మీరు తయారు చేసేసుకోవచ్చు. ఓకే, నాకైతే లవ్లీ ఫ్లేవర్ వస్తుంది. నేను మసాలా గ్రైండ్ చేశాను చూడండి, ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో. మైట్ బి ఆ మసాలా కర్రీకి కూడా యూజ్ చేయొచ్చేమో, దాన్నే కోలా మసాలా అంటారు. ఓకే, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదండి ఈ డిష్. నేను ఎన్ని ఇంగ్రీడియంట్స్ చూసి ఎంత టైం పడుతుందో ఏంటో అనుకున్నాను, కానీ అన్నీ కలిపి మిక్సీ చేస్తే 5 నిమిషాల్లో అయిపోయింది. సో వెరీ నైస్, ఫాస్ట్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, లేదా సండే స్పెషల్ అనమాట.
మటన్ కోలా ఉరుండైకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మటన్ కోలా ఉరుండైకి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, అల్లం 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, లవంగాలు 3, యాలకులు 2, సోంపు 1/2 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు 3 ఆకులు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. మటన్ 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత. మటన్ కోలా ఉరుండై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పుట్నాల పప్పును పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, గసగసాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి మిక్సీ పట్టి కాస్త నీళ్లు పోసి పేస్ట్ లాగా తయారు చేసుకుని అందులో ఉడికించిన మటన్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పుట్నాల పప్పు పిండిలో వేసుకుని బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడే నూనె వేసి వాటిని డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మటన్ కోలా ఉరుండై రెడీ. మటన్ కోలా ఉరుండైకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. లవ్లీ డిష్. మరి టేస్టింగ్ టైం. మీరు తయారు చేసుకోండి. ఈ రెసిపీ ఒక్కసారి మీరు చేసుకుంటే ఎడిక్ట్ అయిపోతారు తెలుసా. ఈ రెసిపీకి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. సూపర్బ్ అంటే సూపర్బ్ స్నాక్ అండి. ఫుల్ మసాలా, కారంగా ఉంది. కొంచెం కారం తగ్గించుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మళ్ళీ తినలేరు, ఏడుస్తారు. సో లవ్లీ, చాలా బాగుంది. ఇవి నాకు స్నాక్స్ గా పనికొస్తాయి. పక్కన పెట్టుకొని నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి నెక్స్ట్ రెసిపీ కూడా చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ పేరేంటి ఆలోచిస్తున్నాను, ఒక నిమిషం ఉండండి. పోలెట్ ఎలా మటన్ డ్రై. నేనేం మిమ్మల్ని తిట్టట్లేదండి బాబు, రెసిపీ పేరు. వీళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారని చెప్పాను కదా, అందుకే అక్కడ రెసిపీస్ అంటే పేర్లు ఏమైనా ఆపదొచ్చుకున్నారో ఏంటో, కొంచెం వెరైటీగా ఉన్నాయి. మీరు రాసుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. నాలాగా మీరు కూడా మర్చిపోతారో అనుకుంటే మర్చిపోండి. రెసిపీ ఎలా తయారు చేస్తున్నా అన్నదే గుర్తుపెట్టుకోండి, పేరుది ఏముందిలేండి. సో మరి పోలెట్ ఎలా మటన్ డ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చాలా వెరైటీ రెసిపీ అండి. చాలా 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 డిఫరెంట్గా ఉంది. ఎలా అంటే నేను ఈజీగా చెప్తాను, మీరు అలాగే నేర్చుకోండి. మీకు మజ్జిగ చేసుకోవచ్చు కదండి. కాస్త మజ్జిగ ఇలా ఒక ప్యాన్లో వేసేసుకోండి. వేసుకున్నాక కాస్త మైదా పిండి ఒక 2 స్పూన్లు అనుకోండి వేసి దీన్ని చక్కగా ఈ మజ్జిగలో వేసి కలుపుకోవాలి. థిక్ పేస్ట్ లాగా అవ్వాలి. అంటే సాస్ ఎలా ఉంటుందో అలా అవ్వాలి. యాక్చువల్లీ దీన్ని సాస్ అనే అంటారు అనమాట. మైదా పిండి మజ్జిగతో కూడా సాస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రెంచ్ వాళ్ళ సాస్ ఏమో మరి. పాండిచేరిలోని ఫ్రెంచ్, థాయ్ ఇలాగా రకరకాల కంట్రీస్ కి సంబంధించిన రెస్టారెంట్స్ చాలా ఉంటాయంట. అంటే ఒకప్పుడు బ్రిటిషర్స్ ఉండేటప్పుడు వాటిని స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళకి ఫుడ్ అలవాటు అయిపోయిందేమో, వాటిని అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆ రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఎక్కువగా ఫారినర్స్ కూడా పాండిచేరి వస్తూ ఉంటారంట. చూసారా, థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సాస్ ని పక్కన పెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలంటే కాస్త చికెన్ తీసుకొని ఇందులో మస్టర్డ్ పేస్ట్ అంటే ఆవాల్ని కాస్త గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసి దీన్ని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని
కాస్త డ్రై అవ్వాలి. ఇందులో కొంచెం బటర్ వేసుకోవాలి. నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోలేకపోతున్నాను. మీరు ఒక 30 minutes మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బటర్లో ఈ చికెన్ వేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఓకే, ఇందాక మీకు లాంగ్వేజెస్ గురించి చెప్పాను కదా. పాండిచ్చేరిలోని తమిళ్ అండ్ మలయాళం మాట్లాడతారని. అంతేకాకుండా ఫ్రెంచ్ కూడా చాలా మందికి బాగా వచ్చు, కొంతమందికి బాగా అర్థం అవుతుందంటండి. ఓకే, ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఇంకొక 5 minutes ఉడకాలండి. ఓకే, చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం పెప్పర్. ఇందులో మనం ఎక్కడ కారం వాడలేదండి, సో పెప్పర్ వేసుకుందాం. కొంచెం ఉప్పు, మనం తయారు చేసి పెట్టుకున్న ఈ సాస్. ఇప్పటి వరకు కుక్ చేసుకున్నాం కదా ఈ చికెన్. ఇప్పుడు మళ్ళీ చికెన్ని ఒక 2 minutes పాటు కుక్ అవనివ్వాలి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 minutes విచ్చేస్తారా. పొలెట్ ఎలా మొత్తాండే రెడీ అయిపోయినట్టుంది. బాగుంది ఫ్లేవర్. ఓకే, డిష్ అవుట్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకునే ముందు కాస్త క్రీమ్ యాడ్ చేసుకొని మళ్ళీ గార్నిష్కి కూడా కొంచెం యూజ్ చేద్దాం. వాట్ రెసిపీ. కుకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది, చూడటానికి కూడా చాలా చాలా డిఫరెంట్గా, ఏదో మెక్సికన్ డిష్ లాగా. దీని మీద కాస్త క్రీమ్ వేసుకుందాం. పొలెట్ ఎలా మొత్తాండే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పొలెట్ ఎలా మొత్తాదేకి కావాల్సిన పదార్థాలు: మజ్జిగ 1 కప్పు, మైదా 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1 కప్పు, నూనె తగినంత, బటర్ 2 టీ స్పూన్లు,
ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, క్రీమ్ 2 టీ స్పూన్లు. పోలెట్ ఏలా మోట్రాడే తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ పెట్టి అందులో మజ్జిగ పోసి మైదా పిండిని వేసి కాస్త కలిపి బెచమెన్ సాస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో చికెన్ వేసి పైన ఆవపొడి పేస్ట్ ని వేసి బాగా కలిపి కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. మరో పాన్ పెట్టి అందులో బటర్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి కాస్త ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆ చికెన్ ని తీసి సెపరేట్ గా మళ్ళీ బౌల్లో వేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, ముందుగా చేసి పెట్టుకున్న మైదా మజ్జిగ సాస్ వేసి బాగా కలిపి చికెన్ కూడా వేసి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ కాస్త వేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి మరొక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పోలెట్ ఎలా మోట్రాడే రెడీ. పోలెట్ ఎలా మోట్రాండేకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. పేరు వింటే చాలా ఫన్నీగా ఉంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అదేదో తిడుతున్నట్టు అనిపిస్తుంది. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. అబ్బా కాలుతుంది. మస్టర్డ్ పేస్ట్ లో కుక్ చేసుకున్నాం కాబట్టి చాలా డిఫరెంట్ ఫ్లేవర్. కారంగా ఉంది, కొంచెం పులుపులుగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. అండ్ చికెన్ అందులో బాగా కుక్ అయింది, సాఫ్ట్ గా ఉంది, వెరీ నైస్. పేరు పక్కన పెడితే టేస్ట్ మాత్రం అమ్మోహం అండి. డెఫినెట్ గా ట్రై చేయండి. ఫస్ట్ ఎపిసోడ్ లోనే 2 రెసిపీలు అదిరిపోయండి. ఫస్ట్ ఇది కూడా చాలా బాగుంది, ఆ స్నాక్ ఐటమ్. అండ్ ఇదైతే ఆసమ్. సో మరి రేపు ఎలా ఉంటాయి రెసిపీస్ అది తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, రేపు నా కోసం వెయిట్ చేయాలి. సో మరి ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే ఏం చేయాలి, లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి, www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో లక్కీ డ్రాలో స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు విజయలక్ష్మి, సరూర్ నగర్, రంగారెడ్డి జిల్లా. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో లక్కీ డ్రాలో గెలుపొందిన వారు మీ బహుమతి కోసం మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని సంప్రదించండి. ఇవాల్టి ప్రశ్న, పనీర్ దేంతో తయారు చేస్తారు? మీ ఆప్షన్స్: ఏ పాలు, బి పెరుగు, సి వెన్న, డి జున్ను. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ మీ రైట్ ఆప్షన్ స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS చేయండి. స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. రేపటి విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టేస్ట్ ఆఫ్ ఇండియాని మిస్ కాకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. చూసారు కదండి ఇవాల్టి పాండిచేరి స్పెషల్స్. రేపు కూడా మరిన్ని పాండిచేరి స్పెషల్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, keep smiling, keep watching ETV అభిరుచి. Take care, bye bye.